అజయ్ అయితే తన బెడ్పై కూర్చొని అలా ఆఫీస్ వర్క్ చూస్తూ ఉంటాడు. అది చూసి నందిని అయితే, ఏంటి సార్ ఎప్పుడూ కూడా ఆఫీస్ వర్క్లోనే ఉంటారు, ఇక్కడ ఉన్న భార్యను మాత్రం అస్సలు పట్టించుకోరని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు పట్టించుకుంటానని చెప్పి అజయ్ అయితే నందినిని బుజ్జగించడం కోసం అని చెప్పి నందిని దగ్గరకు వెళ్తాడు. ఇంతలో వైష్ణవి అయితే అత్త అనుకుంటూ వస్తుంది. ఏంటమ్మా ఏమైంది అంటే, ఈరోజు స్కూల్లో ఒక మిరాకిల్ జరిగింది, అది డాడీకి చెప్తే డాడీ ఏమో పట్టించుకోకుండా పడుకుండిపోయాడు అని చెప్పి అంటుంది. ఏంటా మిరాకిల్ అని చెప్పి నందిని అడిగితే, అచ్చం నాలాగే ఉన్న ఇంకొక అమ్మాయి ఉందత్త మా స్కూల్లో, ఇద్దరం ఒకేలా ఉన్నాం అని చెప్పి అంటుంది. అది విన్న నందిని అయితే, అవునా, అలా వింతలు జరుగుతూ ఉంటాయి, కావాలంటే నీకు చూపిస్తాను రా అని చెప్పి ఫోన్లో చూపించి అక్కడి నుంచి అయితే వైష్ణవిని పంపించేస్తుంది. వైష్ణవి వెళ్ళిపోయాక అజయ్ అలాగే నందిని వాళ్ళిద్దరూ అయితే అలా సరదాగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.